ఎనర్జీని ఉత్పత్తి చేయడమే కాకుండా దాన్ని ట్రాన్స్మిషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒప్పుకున్నారు, చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. రాయలసీమలో 11 గిగావాట్ సోలార్ పవర్ని ట్రాన్స్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. పంప్డ్ ఎనర్జీ కూడా ఒక 7,370 మెగావాట్లని ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఈ రెండింటి కూడా వారికి చెప్పిన తర్వాత దాన్ని పాజిటివ్గా తీసుకొని చేస్తా అన్నారు. అదే సమయంలో ఏదైతే సోలార్ రూఫ్ టాప్ సూర్యఘర్ ఈ కార్యక్రమం కింద ఒక 35 లక్షల కుటుంబాలకి కరెంట్ ఇవ్వాలనుకుంటున్నాం. దాన్ని కూడా క్లియరెన్స్ ఇవ్వమని చెప్పి అడిగాను. ఇది డిమాండ్ డ్రివన్ ప్రోగ్రామ్ కాబట్టి మీరు ఎంత చేసి అంత ఇస్తామని చెప్పారు. దాని ప్రకారం మ్యాక్సిమం వెళ్తున్నాం. ఇది కూడా క్లియర్ చేయడం జరిగింది. అందుకే కాన్స్టిట్యున్సీకి మినిమం 10,000 రూఫ్ టాప్ సూర్యఘర్ కింద ముందుకు పోతున్నాం. ఇది కూడా వార్ ఫుటింగ్లో ఎస్పెషల్లీ వీకర్ సెక్షన్స్కి ఎస్సీ ఎస్టీ ఫ్రీగా ఇస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేదే కాకుండా బీసీలకు అదనంగా ఒక 20,000 రూపాయలు అదనంగా ఇస్తాం. దీన్ని పెద్ద ఎత్తున టేకప్ చేశాం. ఇంకొక పక్కన సబ్స్టేషన్ ఫీడర్ లెవెల్లో కుసుమ్ కింద 2,000 మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి అనుమతించారు. అది కూడా శాంక్షన్ చేశారు. దాన్ని కూడా తీసుకొని ముందుకు పోతాం. దీంతో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారవుతుంది. రాయలసీమలో అడ్వాంటేజ్ ఉంది. ఒక పక్క సోలార్ ఎనర్జీ, ఇంకొక పక్కన ఏదైతే విండ్ ఎనర్జీ, మూడోది పంప్డ్ ఎనర్జీ. ఈ మూడు కలిపి బ్యాటరీ కూడా పెట్టుకోగలిగితే 24/7 పవర్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఏదైతే ఈ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేశారు, ఈరోజు కాస్ట్ తగ్గించే దిశగా వినియోగదారుడికి బెనిఫిట్ అయ్యే విధంగా, అదే మరి అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్కి ముందుకు పోతున్నాం.